హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో కొత్త నవలను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్న ఈ నవల అందమైన మనసు నవలను ఆడియో రూపంలో 4వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దామా? నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి అంది సత్యవతి నివేదతో. అలాగే, మా డిన్నర్ అయ్యాక నీకు పాలు తెచ్చిస్తాను, పైకెళ్ళి బావను పిలుస్తాను డిన్నర్కి అంటూ సత్యవతి చెప్పకముందే పైకి పరుగెత్తింది నివేద. అది చూసి అంత బాధలో కూడా కొద్దిగా సంతోషపడింది సత్యవతి. గదిలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్న వినీల్కి దగ్గరగా వెళ్ళి బావా అంది. కళ్ళు విప్పి నివేదను చూసి నువ్వా అన్నాడు అదిరిపడ్డట్టు చూసి. నేనే బావా, నివేదని, లేచిపోయానే ఆ నివేదని. నిన్నెవరు రమ్మన్నారు నా గదిలోకి? నేనే వచ్చా, డిన్నర్కి పిలుద్దామని. అసహనంగా చూశాడు. ఏ, నువ్వు పిలవకుంటే నేను రాలేనా? వస్తున్నా, వెళ్ళు అన్నాడు విసుగ్గా. ఆమె వెళ్లలేదు, కావాలని అక్కడే నిలబడింది. చెబితే నీకు అర్థం కాదా? నా ముందు నిలబడవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు వెళ్ళు అన్నాడు. నీ ముందేమీ నిలబడలేదు, కొంచెం పక్కకే నిలబడ్డాను, కావాలంటే చూడు. నాకు తెలీదా లేచిపోయిందాన్ని ఎక్కడ నిలబడాలో అంది. ఆమె వైపు చూడడం ఇష్టం లేనట్టు ముఖం పెట్టాడు. అతనలా ముఖం పెట్టడం, ఉడుక్కోవడం నివేదకు బాగుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అలాగే జరిగింది. సున్నితంగా మాట్లాడుతూనే మాటలతో పొడిచింది. అలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. నివేద ముందు కూర్చుని తినాలంటే ఇబ్బంది పడ్డాడు. నివేద కావాలనే ఇంకా ఇబ్బంది పెట్టింది. డిన్నర్ అయ్యాక సత్యవతికి పాలిచ్చి పడుకుంది నివేద. తెల్లవారింది. సత్యవతి ఇంకా పడుకునే ఉంది. కాఫీ తాగండి అత్తయ్యా అంటూ కాఫీ తీసుకెళ్ళిచ్చింది నివేద. లేవలేకపోతున్నా నివేద, లేవాలంటే నిస్సత్తువగా ఉంది. కాఫీ తాగి కొద్దిసేపు పడుకుంటాను అంది సత్యవతి. అలాగే అత్తయ్యా, మీరు పడుకోండి, నేను వెళ్ళి బావకు కాఫీ ఇచ్చొస్తాను అంటూ ఒక కాఫీ కప్పును ట్రేలో పెట్టుకుని పైకి వెళ్ళింది నివేద. బావా, కాఫీ తెచ్చింది నివేద, మీరు తాగేసి కప్పిస్తే వెళ్ళిపోతాను అంది. ఉలిక్కిపడి చూశాడు వినీల్. రావద్దంటే ఎందుకొచ్చావు అన్నాడు కోపంగా. నిన్న కదా రావద్దన్నది, ఈరోజొస్తే ఏమైంది బావా? కాఫీ తీసుకో, పాపం అత్తయ్య పడుకునున్నారు, లేచే ఓపిక లేదు, తీసుకోండి బావా అంటూ దగ్గరకు వెళ్ళింది. ఆ కాఫీ కప్పు లాగి నివేద ముఖాన కొట్టాడు. కప్పు వెళ్ళి ఆమె నుదురు తగిలి రక్తం వచ్చింది. అలా కొడతాడని నివేద ఊహించలేదు. కాఫీ ముఖం మీద పోస్తాడనుకుంది. అందుకే చల్లటి కాఫీ తెచ్చింది. కాని ఆమె అనుకున్నట్టు కాఫీతో కాకుండా కప్పుతో ముఖం పగలగొట్టాడు. నొప్పిగా ఉంది, నెత్తు రాగలేదు. కాఫీ ఇవ్వాలనొస్తే ముఖం పగలగొడతావా? నేనంటే అంత చిన్న చూపా నీకు? ఉండు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ కోపంగా కిందికి పరిగెత్తింది నివేద. బిత్తరపోయాడు వినీల్. అత్తయ్యా, నీ కొడుకు చూడు నా ముఖం ఎలా పగలగొట్టాడో అంటూ సత్యవతి దగ్గరకు వెళ్ళింది. కారుతున్న రక్తాన్ని డ్రెస్ నిండా పూసుకుంది. అది చూసి సత్యవతి కళ్ళు తేలేసింది. అత్తయ్యా, నేను హాస్పిటల్కు వెళ్ళాలి, నొప్పిగా ఉంది, బ్లడ్ బాగా వస్తోంది అంది. వినీల్ వేగంగా మెట్లు దిగి కిందికొచ్చాడు. నివేదను పట్టుకుని ఇలా కూర్చో, నేను చూస్తాను అంటూ కూర్చోబెట్టాడు. వద్దు, నేను కూర్చోను, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటూ లేచింది నివేద. సర్జన్ని నన్నింట్లో పెట్టుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావా? నీకేమైనా పిచ్చా? దెబ్బ బాగానే తగిలింది, నా గదిలోకి వెళ్దాం పద, కుట్లు వేస్తాను అన్నాడు. కుట్లు వేస్తావా? అమ్మో, అంతలా కొట్టావా? అసలు నా మొహమే నా ఆస్తి, నీకసలు మైండ్ పనిచేయట్లేదా? అలా ఎలా కొట్టావు? నువ్వు డాక్టర్వా సైకోవా అంటూ కోపంగా అరిచింది నివేద. అందరూ వింటారని వెంటనే ఆమె నోరు మూశాడు వినీల్. నీకేం కాదు, అరవకు, తగ్గిపోతుంది, నేను తగ్గిస్తాను అంటూ బలవంతంగా పైకి తీసుకెళ్లాడు. మొండిగా చెయ్యకు నివేద, ప్లీజ్ అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు డాక్టర్వి కాదు, సైకోవి, ఒక మనిషిని చంపావు, నన్నిప్పుడేం చేస్తావో ఏమో అంటూ అతన్ని దూరంగా నెట్టేసింది. అతను మళ్ళీ ఆమె దగ్గరకు రాబోయాడు. ఆగు బావా, దగ్గరకు రాకు, నాకు నీ ట్రీట్మెంట్ అవసరం లేదు, నేను బయటకెళ్ళాలి, నిన్ను మాత్రం వదిలేది లేదు, చూస్తూ ఉండు నిన్నేం చేస్తాను అంటూ అసలే బలంగా ఉండే నివేద ఆ కోపంలో ఒక్క సెకను కూడా అక్కడ ఆగకుండా మెట్లు దిగింది.
రోడ్డు మీదకి పరిగెత్తి ఆటో ఎక్కింది. నివేద బయటకు వెళ్ళాక వినీల్కి చెమట్లు పట్టాయి. నివేద వెళ్ళింది పోలీస్ స్టేషన్కి అనుకున్నాడు. ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే సూర్యదేవ్కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డాక్టర్ వినీల్, హౌ ఆర్ యూ అన్నాడు సూర్యదేవ్. నేనిప్పుడు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాను సూర్యదేవ్ అన్నాడు వినీల్. ఏం జరిగింది వినీల్? మా ఇంట్లో ఉండే మా బంధువులమ్మాయి నా మీద కంప్లైంట్ ఇస్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కంప్లైంట్ దేనికి వినీల్? నువ్వేం చేశావు? కోపంలో ముఖం పగలగొట్టాను సూర్యదేవ్. ఒక అమ్మాయి ముఖం పగలగొట్టావా? అవును సూర్యదేవ్, అనుకోకుండా జరిగింది. అలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావడం లేదు. ఎలాగైనా నన్ను నువ్వే సేవ్ చెయ్యాలి అన్నాడు వినీల్ రిక్వెస్ట్గా. దెబ్బ బాగా తగిలిందా? తగిలినట్టే ఉంది. బ్లడ్ బాగా వచ్చింది. నేను ట్రీట్మెంట్ ఇస్తానంటే వినకుండా కంప్లైంట్ ఇస్తానంటూ కోపంగా వెళ్ళిపోయింది. అవునా? మరంత కోపంగా ఉండే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఊరుకుంటుంది? మీకు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పకుండా కంప్లైంట్ ఇస్తుంది. అది అమ్మాయి హక్కు అన్నాడు సూర్యదేవ్. హక్కా? మరిప్పుడెలా సూర్యదేవ్? నాకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏమవుతుంది వినీల్? ఎందుకంత భయపడుతున్నావు? నువ్వన్నట్టు ఆ అమ్మాయి నిజంగానే కంప్లైంట్ ఇస్తే ఇన్స్పెక్టర్ గారు దాన్ని వెంటనే రిసీవ్ చేసుకుంటారు. ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపిస్తారు. గాయం చిన్నదైతే ఆ అమ్మాయి ఇచ్చిన దరఖాస్తు మీద 323 ఐపీసీ అని, గాయం పెద్దదైతే 324 లేదా 325 ఐపీసీ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తారు. సాక్షులను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేసుకుంటారు. నిన్ను అరెస్ట్ చేస్తారు అన్నాడు సూర్యదేవ్. నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ షాక్ తిన్నాడు వినీల్. అవును, అరెస్ట్ చేస్తారు. మెడికల్ సర్టిఫికేట్ వచ్చాక ఛార్జ్షీట్ చేస్తారు. తర్వాత కోర్టులో నేరం రుజువైతే శిక్ష పడుతుంది. అప్పుడు నిన్ను జైలుకు పంపుతారు అన్నాడు సూర్యదేవ్. జైలుకా? మళ్ళీ నేను జైలుకు వెళ్లాలా? మరిప్పుడెలా సూర్యదేవ్? నన్ను కాపాడే మార్గమేదీ లేదా అన్నాడు దీనంగా. అంతవరకు రానివ్వు వినీల్, అప్పుడు చూద్దాం. అప్పుడేముంది చూడ్డానికి? నేను లోపలికి వెళ్లడమేగా అన్నాడు వినీల్ కొండ మీద నుంచి జారుతున్నట్టుగా. అంత పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ అమ్మాయిని మంచి చేసుకో. సారీ చెప్పు, సరిపోతుంది. నువ్వేమీ టెన్షన్ పడకు. ఏమైనా ఉంటే తర్వాత కాల్ చెయ్యి అన్నాడు సూర్యదేవ్. ఓకే సూర్యదేవ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బై అంటూ ఫోన్ పెట్టేశాడు వినీల్. నివేద ఎప్పుడొస్తుందా అని నివేద కోసం ఎదురు చూస్తున్నాడు. రాగానే సారీ చెప్పాలనుకున్నాడు. నివేద ఇంటికొచ్చింది. ఆమె నుదిటి మీద చిన్న ప్లాస్టర్ వేసి ఉంది. సత్యవతి లేచి నివేదకు ఎదురెళ్ళి, ఎలా ఉంది వేదా అంది. కొద్దిగా నొప్పిగా ఉంది అత్తయ్య. నేను నా గదిలోకెళ్ళి పడుకుంటాను. ఈరోజు కాలేజీకి రానని ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్పాను అంటూ తన గదిలోకి వెళ్ళింది నివేద. నివేదతో సత్యవతి కూడా గదిలోకి వెళ్ళింది. నివేదను తడుముతూ బాధపడుతూ పక్కనే కూర్చుంది. ఇదేంటి నివేద, ఇలా జరిగింది? ఏమైంది వాడికి? ఇలా ఎందుకు చేశాడు అంది బాధగా. ఏమో అత్తయ్యా, నాకేం తెలుసు? బావని అడగలేదా అంది నివేద. అడగాలని వెళ్ళాను వేద. గదిలో నుంచి బయటకు రాలేదు. తలుపు తీయమన్నా తీయలేదు. వాడికేదో అయ్యింది వేద. అయ్యే ఉంటుంది అత్తయ్యా. నాక్కూడా అదే అనుమానం వచ్చింది. బావ ఎప్పుడూ ఇలా లేరు. నీకో విషయం చెప్పనా అత్తయ్యా అంది నివేద. చెప్పు నివేద అంది సత్యవతి. బావ హాస్పిటల్కి వెళ్ళడు, కానీ బయటకు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బాగానే వెళ్తుంటాడత్తయ్యా. ఆదివారం అమావాస్య రోజు బయటకు వెళితే ఒక్కోసారి ఇలాగే ఉంటారట. నాన్నకు చెప్పండి. ఇప్పుడే మా ఊరు నుండి భూతవైద్యుణ్ణి తీసుకొస్తాడు. వాళ్ల గాలి సోకితే బావ మామూలైపోతాడు. లేకుంటే ఇంతే. ఈరోజు నన్ను, రేపు మిమ్మల్ని కొడతాడు అంది నివేద. సత్యవతి భయపడింది. బ్రహ్మయ్యకు ఫోన్ చేసింది. సత్యవతి ఆపదలో ఉందంటే బ్రహ్మయ్య తట్టుకోలేడు. వెంటనే భూతవైద్యుడిని వెంటబెట్టుకుని బస్సెక్కాడు బ్రహ్మయ్య. ఆ భూతవైద్యుడు ముందుగానే ఒక బ్యాగ్లో వేపమండలు, కొరడా పెట్టుకుని వచ్చాడు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు బస్సు దిగాక కొన్నాడు. ఇంటికెళ్లగానే సత్యవతి పక్కన ఉన్న కూతుర్ని చూసి, ఏంటమ్మా ఈ గాయం అన్నాడు బాధగా బ్రహ్మయ్య. అదంతా తర్వాత చెప్తాన్నాన్న, ముందు బావ పని చూడండి. అత్తయ్య కంగారు పడుతుంది అంది. బ్రహ్మయ్య సత్యవతి వైపు చూసి, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. వినీల్ సంగతి ఆయన చూసుకుంటాడు. ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడు అంటూ ఆయనను వినీల్ ఉండే గదిలోకి తీసుకెళ్లాడు. వాళ్లను చూస్తుంటే వినీల్కేమీ అర్థం కాలేదు. వాళ్ళెవరూ లేకుంటే నివేదకు సారీ చెప్పాలని ఉన్నాడు. కాని ఆ భూతవైద్యుడు వినీల్ ఉండే గదిలో నిర్భయంగా తన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదంతా చూసి వినీల్ నిర్ఘాంతపోయాడు. బ్రహ్మయ్య, సత్యవతి, నివేద భూతవైద్యుడికి ఒక పక్కగా నిలబడి వినీల్ వైపు దిగాలుగా చూస్తున్నారు.
భూతవైద్యుడు ముగ్గు వేయడం పూర్తి చేశాడు. ఇదంతా ఏంటి? నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ వినీల్ ఫోన్ అందుకోబోయాడు. అత్తయ్య, మీరు కొంచెం బావ ఫోన్ లాక్కోండి. ఈ వైద్యం కాస్త పూర్తయ్యే వరకు ఆ ఫోన్ ఇవ్వకండి అంది నివేద. సత్యవతి వినీల్ దగ్గర నుండి ఫోన్ తీసుకుంది. కొద్దిసేపు నువ్వు సైలెంట్గా కూర్చో వినీల్. ముందు నీకు పట్టింది పోవాలి, ఆ తరువాత ఏదైనా అంది సత్యవతి. నాకేం పట్టింది? నాకేం పట్టలేదు. నన్నొంటరిగా వదిలేసి మీరంతా నా గదిలోంచి వెళ్ళిపోండి అంటూ అరిచాడు వినీల్. చూశారా ఎలా అరిచాడో? నన్ను చూసినా ఇలాగే అరుస్తాడు అంది నివేద. అది వినగానే భూతవైద్యుడు తల పంకించాడు. నువ్విలా వచ్చి ఈ ముగ్గు ముందు కూర్చో బాబూ అంటూ వినీల్ని పిలిచాడు భూతవైద్యుడు. నేను కూర్చోను, నాకిలాంటివి నచ్చవు అన్నాడు వినీల్. బ్రహ్మయ్య గారు, అబ్బాయి ఒంటిమీద చొక్కా ఉండకూడదు, వెంటనే తొలగించండి అన్నాడు. వినీల్, నేను చొక్కా విప్పను అన్నాడు. బ్రహ్మయ్య బ్రతిమాలి ఒప్పించాడు. భూతవైద్యుడు వినీల్ ముఖంలోకి చూస్తూ గట్టిగా మంత్రాలు చదివాడు. వినీల్ ఏమాత్రం చలించలేదు, అలాగే చూస్తున్నాడు. ముఖాన్ని విసుగ్గా పెట్టాడు. ఇది పక్కా ఆడదయ్యం, కదలకుండా మెదలకుండా ఎలా చూస్తుందో చూడు అంటూ వినీల్ మీద ఏదో పసుపు ఎరుపు రంగుతో ఉన్న పొడిని చల్లాడు. ఆ పొడి కళ్లలో పడగానే కళ్ళు మూసుకున్నాడు వినీల్. చూశారుగా ఎలా కళ్ళు మూసుకుందో, ఇక పారిపోతుంది చూడండి అంటూ వేపమండలతో వినీల్ వీపు మీద కొడుతుంటే వినీల్ అరుస్తున్నాడు. ఎంత అరిచినా వదిలేది లేదు నిన్ను, పోతావా పోవా అంటున్నాడు భూతవైద్యుడు. సత్యవతి కళ్ళు మూసుకుని దేవునికి మొక్కుకుంటోంది. నివేద ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో వినీల్ని చూస్తూ లోలోన సంబరపడుతోంది. ఆయన వేపమండలు పక్కన పెట్టి కొరడా అందుకున్నాడు. అబ్బాయి డాక్టర్, దెబ్బలని తట్టుకోలేడు, కాస్త చూసి కొట్టండి భూతవైద్యులు గారు అన్నాడు బ్రహ్మయ్య. మీరూరుకోండి నాన్న, ఆ దెబ్బలు తగిలేది బావకు కాదు, కాస్త ఓపిక పడితే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. బావ మళ్ళీ హాస్పిటల్కి వెళతాడు. అత్తయ్య ఇంత చేసేది బావ కోసమే కదా, అత్తయ్య చూడు ఎంత బాధపడుతుందో అంది సత్యవతి వైపు జాలిగా చూసి. సత్యవతి బాధపడడం ఆయన చూడలేడు. అందుకే మీరు కానివ్వండైతే, కొరడాతో కాదు అంటూ వేపమండలతో మాత్రమే కొట్టడానికి పర్మిషన్ ఇచ్చినట్టు పక్కకు తిరిగాడు బ్రహ్మయ్య. భూతవైద్యుడు కొరడాను పక్కన పెట్టి వేపమండలతోనే ఆ దెయ్యాన్ని బాగా కొట్టి, పారిపోయింది, ఇక ఈ గదివైపు రమ్మన్నా రాదు, వస్తే కబురు చెయ్యండి అంటూ ఆయన పని ఆయన చేసి వెంటనే మెట్లు దిగాడు. ఆయన వెంట అందరూ కిందికొచ్చారు. వినీల్ మాత్రమే పైన ఉన్నాడు. అతని వీపు మీద వేపమండలతో కొట్టిన వాతలు కనిపిస్తున్నాయి. భూతవైద్యుడికి అడిగినంత డబ్బిచ్చి బాధగా చూసింది సత్యవతి. బ్రహ్మయ్య ఆమెను మరోలా అర్థం చేసుకున్నాడు. అమ్మా సత్యవతి, ఇతని రేటు కాస్త ఎక్కువే, ఎక్కువగా పెద్దవాళ్ల దగ్గరకే వెళ్తూ ఉంటాడు. మొన్ననే మినిస్టర్ గారు అబ్బాయికి బాగు చేశాడు, ఇప్పుడతను బాగున్నాడు. మనం కూడా బాగుండాలనే చేయించామన్నయ్యా, డబ్బు గురించి కాదు నా ఆలోచన. మరింకేంటమ్మా, నువ్వు ఫోన్ చేసి అడగ్గానే అతను వేరే చోటుకు వెళుతుంటే ఆపి ఇటు తీసుకొచ్చాను. అతను కొట్టింది దెయ్యాన్నే కాని అబ్బాయిని కాదు, అదేనా నీ బాధ? అది కూడా కాదు, ఇదంతా తెలిస్తే ఆయనేమంటారో, అదే నా బాధ. అదేంటి, నువ్వు బావగారికి ఫోన్ చేసి చెప్పలేదా? చెప్పలేదన్నయ్యా, వద్దంటారని. వద్దంటే వినీల్ ఇలాగే ఉంటాడన్న భయంతో ఆయనకు చెప్పకుండా చేయించాను. నీ భయం కూడా కరెక్టేనమ్మా, కానీ నువ్వు నచ్చ చెప్తే బావగారేమీ అనరు. మరి మేం వెళతాము? అలాగే అన్నయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న పని మనిషిని పైకి పంపింది సత్యవతి, గదిని శుభ్రం చేసి రమ్మని. పని మనిషి గదిలోకి రాగానే గబగబా లేచి షర్టు వేసుకున్నాడు వినీల్. ఏమైంది డాక్టర్ బాబూ, బయటికెళ్ళినప్పుడు ఏమైనా తొక్కావా అంది భూతవైద్యుడు వేసిన ముగ్గువైపు చూస్తూ. చిర్రెత్తుకొచ్చింది వినీల్కి. ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను తొక్కుతా అంటూ వాష్రూంలోకెళ్ళాడు. ఏంటో డాక్టర్ గారికి ఇంకా తగ్గినట్టు లేదు. అమ్మగారు అప్పుడే ఆ భూతవైద్యుడికి డబ్బులిచ్చి పంపారు, డబ్బులన్నీ వేస్ట్ అని మనసులో అనుకుంటూ గది శుభ్రం చేసి వెళ్ళింది పని మనిషి. పుట్టాక ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకున్న తన కొడుకుని తానే దగ్గరుండి డబ్బులిచ్చి కొట్టించినట్టయింది. అయినా తన కొడుకు కూడా డబ్బులు తీసుకుని ఒక రోగికి బాగు చెయ్యాలని కత్తితో కోసి ఆపరేషన్ చెయ్యట్లేదా? తను చేసింది కూడా అంతే అని మనసుకు సర్ది చెప్పుకుంది సత్యవతి. చాలాసేపు గదిలో నుంచి బయటకు రాలేదు. నివేద తన గదిలోకి వెళ్ళింది. ఆమె కళ్ళకి భూతవైద్యుడు వేపమండలే కనిపిస్తున్నాయి. ఏం నివేద, ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అని ఆమె మనసు ఆమెనడిగింది. ఆనందం ఎక్కడా,
బావ అన్ని దెబ్బలు తింటే నేను మరీ అంత కఠినాత్మురాలనా? నాకు మనసు లేదా? నాకు బాధ లేదా? అయినా దేవుడు ఎవరికి వెయ్యాల్సిన శిక్ష వాళ్ళకి వేస్తాడట. ఇప్పుడు బావకి కూడా అలాగే జరిగింది. ఇందులో నా తప్పేం లేదు. బావ నన్ను లేచిపోయింది అంటే నాకెంత బాధనిపించింది. ఆ మాటలకు నా తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు అని మనసుకు నచ్చ చెప్పింది. నువ్వు తెలివిగా సమర్థించుకోకు వేదా. అది కావాలనే చేయించావు. ఆ దెబ్బలకి కారణం నువ్వే. కాని దేవుడి మీదకి నెట్టేస్తున్నావు. ఇది కూడా ఒక రకంగా పాపమే. నువ్వు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటావు. మనకు చెడు చేసేవాళ్లు మన ముందుకొస్తే వాళ్లకు మంచి చెయ్యాలే కాని చెడు చెయ్యకూడదు అని. ఇప్పుడు నువ్వు వినీల్ ఒకటేగా? అతను కేవలం నాలుకనే వాడాడు. నువ్వేకంగా వేపమండలనే వాడావు. ఏం మనిషివి నువ్వు అని మనసు నిలదీసింది. నివేద విలవిల్లాడుతూ ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చింది. అంతలో వేదా, ఒక్కసారి ఇలా వచ్చి వెళ్ళు అంటూ సత్యవతి పిలిచింది. మెల్లగా తలుపు తీసి ఏంటత్తయ్యా అంటూ వెళ్ళింది నివేద. ఇదిగో మీ బావ ఫోను నా దగ్గరే ఉంది, పైకెళ్ళివ్వు అంది. సరే అత్తయ్యా, ఇస్తాను అంటూ మొబైల్ తీసుకుంది. ఆ మొబైల్లోకే చూస్తూ నెమ్మదిగా మెట్లెక్కి వినీల్ దగ్గరకు వెళ్ళింది. బావా, ఇదిగో నీ ఫోన్, అత్తయ్య ఇచ్చి రమ్మంది అంటూ మొబైల్ని బెడ్ మీద పెట్టింది. వినీల్ నివేద వైపు ఉరిమి చూశాడు. రాక్షసి, ఇదంతా నీ పనే కదూ? నీకెందుకే నేనంటే అంత కక్ష? జరిగిందానికి సారీ చెప్పాలనుకున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళి ఇలా కొట్టిస్తావా? ఆ పోలీసుల కన్నా వీడే ఎక్కువ కొట్టాడు కదే అన్నాడు. సహస్రను మర్చిపోకపోతే పోయేదేం లేదు. ఇలాంటి వాళ్లను పెళ్లి చేసుకుని పక్కన పెట్టుకుంటే అన్నీ పోతాయి అని మనసులో అనుకున్నాడు. అతను చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అలా అనకు బావా, ఇలా జరిగినందుకు నిజంగానే బాధపడుతున్నాను. కానీ ఇదంతా నీకేదో గాలి సోకిందని, అందుకే నీ చేతుల్లో ఒక మనిషి చనిపోయాడని, నువ్వు హాస్పిటల్కి దూరమయ్యావని అత్తయ్య అనుమానం. ఇలాంటివి చేయిస్తే నువ్వు ఎప్పట్లా అవుతావని ఆమె ఆశ. ఆశ ఏవైనా చేయిస్తుంది బావా. ఇది ఎవరూ కావాలని చేసింది కాదు. నీ మీద నాకు కొంచెం కోపమున్నమాట నిజమే. ఇలా చేయించేంత కోపం లేదు. ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకొస్తాను? నేను మరీ అంత రాక్షసిని, సెంటిమెంట్స్ లేని మనిషిని కాదు. సారీ బావా, ఉదయం నేను నీకు కాఫీ ఇవ్వకపోయినా బావుండేది అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. వినీల్ మాట్లాడకుండా ఆమె వైపు చూశాడు. అంతవరకు ఆమె బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏడుస్తోంది. ఆమెలో పశ్చాత్తాపం కన్నా ఇంకా ఏదో కనిపిస్తోంది. బావా, ఇదంతా మామయ్యకు చెప్పకు. అత్తయ్యను క్షమించడు. బాధ పెడతాడు, ఆయన బాధపడతాడు. మనం ఎలాగో బాధపడుతున్నాం, వాళ్లనెందుకు బాధ పెట్టడం? జరిగింది పూర్వజన్మ పీడ అనుకో, పోయిందనుకో. లేకుంటే సర్జన్గా ఎంతో పేరుండే నువ్వు ఇలా ఎందుకు మారతావు? ఇక ముందు బావుంటావులే బావా. ఇదంతా మర్చిపో. మామయ్యకు చెప్పొద్దని పని మనిషికి, అత్తయ్యకు కూడా చెప్తాను అంది. సరే, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. బెడ్ మీద ఉన్న ఆమె ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఏఎస్పీ గారు అని కనిపించింది. చైర్లో కూర్చుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎలా ఉన్నావు వేదా అడిగాడు మృదువుగా, ప్రేమగా సూర్యదేవ్. ఎలా ఉన్నాను? పగ, ప్రతీకారం అంటూ చెత్త పనులు చేస్తున్నా. నేనేం చేశానో తెలిస్తే నువ్వు నన్ను చంపేస్తావు. జన్మలో నాకు ఫోన్ చెయ్యవు, నా ముఖం చూడవు. అందుకే నీకేం చెప్పను. నీకే కాదు, అలేఖ్యతో కూడా చెప్పను. కానీ అతను నా గురించి అలా మాట్లాడడం కూడా తప్పే. ఆ మాటలు నువ్వు నమ్మి ఉంటే ఇప్పుడు ఫోన్ చేసేవాడివా అని మనసులో అనుకుంటూ ముక్కు తుడుచుకుంది. ముక్కుకేమైంది? జలుబు చేసిందా అడిగాడు సూర్యదేవ్. ఈయనొకడు ఎంత దూరంలో ఉన్నా అన్నీ కనిపెట్టేస్తాడు అనుకుంది. ఏంటి వేద మాట్లాడవు? ఓ, నిన్ను మీ ఇంట్లో వదిలి వెళ్ళాక నేను ఫోన్ చేయలేదనా? బాగా బిజీ అయ్యాను వేద, అందుకే నీకు ఫోన్ చేయలేదు. ఫీల్ అయ్యావా అన్నాడు. లేదు సార్, అలాంటిదేం లేదు. మీరు ఫ్రీగా ఉంటే నాకు కాల్ చేస్తారని నాకు తెలుసు. గుడ్ అన్నాడు. నివేద మాట్లాడలేదు. వేద, నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో భయం తప్ప ఇంకే ఫీలింగ్స్ కనిపించవు. నాకేమో నువ్వు ఎప్పుడు కనిపిస్తావు, ఎప్పుడు నీతో మాట్లాడొచ్చు అని ఉంటుంది. పొరపాటున నువ్వు రాంగ్ డైల్ అయినా చెయ్యకపోతావా అని చూస్తుంటాను. నీ గురించి కొంచెం ఎక్కువగా ఆశపడుతుంటానేమో అని నీతో మాట్లాడిన ప్రతిసారి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా తొందరపడి ఇదంతా మాట్లాడేస్తున్నానా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మీ బావతో నీ పెళ్లి చేస్తారని అన్నావో అప్పటి నుండి నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేశానన్న మాటే గాని నా మనసులో లేదు. అసలు
ఇవన్నీ నిన్నొక కేఫ్లో కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. నీ ఫీలింగ్స్ ఏంటో చూడాలనుకున్నాను. కానీ నువ్వు నా ముందు కంఫర్ట్గా కూర్చోవు. అసలు నా ముఖం నువ్వు ఎప్పుడైనా కళ్ళెత్తి సరిగ్గా చూసావా అన్నాడు. నేనింతకు ముందైతే పర్వాలేదు, కానీ మీరా రోజు బాయ్స్ హాస్టల్ వాళ్లతో మాట్లాడడం చూసినప్పటి నుంచి నాకు మిమ్మల్ని చూస్తేనే షివరింగ్గా ఉంది అంది. సూర్యదేవ్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు విని, రేపు నేనేమైనా తప్పు చేస్తే నాతో కూడా అలాగే ఉంటారు కదా, అలాగే బెదిరిస్తారు కదా అంది చిన్నపిల్లల. వేదా వేదా, అది నా డ్యూటీ. బయట నేను అలాగే స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండాలి, లేకపోతే పనులు జరగవు. నువ్వు నా పర్సనల్, నీతో అలా ఎందుకుంటాను? అవును, నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా? అయినా నువ్వు అమాయకురాలువో తెలివైన దానివో అర్థం కావడం లేదు. నీకు పోలీసులంటే ఎందుకంత భయం? మేం కూడా అందరిలాంటి వాళ్లమే వేదా. మాకు ప్రేమలుంటాయి, మనసుంటుంది. ఆ మనసును అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది అన్నాడు. మీరు నాకు దగ్గర కావాలి అంటే నేను మీ గురించి ఆలోచించినప్పుడు మీరు నా పక్కనే ఉన్నట్టు అనిపించాలి. కానీ మీరు నాకెప్పుడూ అంతెత్తున ఉన్నట్టు కనిపిస్తారు. కొండ మీద ఉన్న మిమ్మల్ని కొండ కింద ఉన్న నేను చూడగలనా అంది ఏమాత్రం సందేహించకుండా. చూడాలని అనిపిస్తే తలెత్తి చూడలేవా? కొండెక్కి నన్ను చేరుకోలేవా? అదంత కష్టమా నీకు అన్నాడు. కాదనుకోండి. మరింకేంటి వేదా నీ భయం? మీ బావ గురించా? చచ, అలాంటి భయం నాకు లేదు. మా బావను నేను పెళ్లి చేసుకోను అంది. సూర్యదేవికి ఆమె మనసు అర్థమైంది. నీ గురించి అమ్మతో చెప్పనా వేదా అన్నాడు. అప్పుడే వద్దండి అంది నివేద ఏదో ఆలోచిస్తూ. సరే, రేపు కాలేజ్కి వస్తావా? వస్తాను. రేపు నిన్ను కలుస్తాను వేదా. అలాగే అంది నివేద. సూర్యదేవ్ వెంటనే ఫోన్ పెట్టేయకుండా చాలాసేపు మాట్లాడాడు. ఆ రాత్రికే ముంబై నుండి హరనాథరావు వచ్చాడు. స్నానం చేసి భోంచేసి ఏదో అర్జెంట్ వర్క్ ఉంటే సిస్టమ్ ముందు కూర్చున్నాడు. ఆయన వర్క్ అయ్యాక, మీతో కొంచెం మాట్లాడాలి అంది సత్యవతి. మాట్లాడు సత్య అంటూ సిస్టమ్ ముందు నుండి లేచి బెడ్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన పడుకోగానే ఆయన పక్కన కూర్చుంది. వినీల్ మనతో చెప్పలేక నివేదతో చెప్పాడటండి. తనకి డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని ఉందని నివేద చెప్పింది. నేను వెంటనే మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. కానీ వినీల్ జైలుకి వెళ్ళొచ్చాడని తెలిసి వాళ్ళెవ్వరూ వినీల్కి అమ్మాయిల్ని ఇవ్వమన్నారు. పైగా ఏమన్నారో తెలుసా? మీ వినీల్ ఎప్పటినుండో ఒక జూనియర్ డాక్టర్ను ప్రేమించి ఉన్నాడు అన్నారు. కానీ ఆ డాక్టర్ ఇప్పుడు లేదట. అంటే ఆ జూనియర్ డాక్టర్ చనిపోయి దెయ్యమై వీడిని ఆడిస్తుందేమో అని నా అనుమానం. మీరిలాంటివి నమ్మరని నాకు తెలుసు. కానీ ఈరోజు ఉదయం కాఫీ ఇవ్వాలని నివేద వెళితే కాఫీ కప్పు ముఖం మీదకు విసిరాడు అంటూ ఆగింది. ఆయన వెంటనే, అలా ఎలా విసిరాడు సత్య? నివేదకు దెబ్బ తగిలిందా అన్నాడు. తగిలింది. హాస్పిటల్కి వెళ్ళొచ్చింది. కానీ వాడిని ఒక్క మాట కూడా అనలేదు నివేద. ఇంకొకరైతే ఊరుకుంటారా అంది సత్యవతి. ఊరుకోరు. నివేద నా చెల్లెలి కూతురు. అందుకే వినీల్ ప్రేమించాడా లేదా అన్నది వదిలేద్దాం. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గట్టిగా పట్టుకుంటే జీవితాలే పోతాయి. మనం అనుకున్నట్టే వినీల్కి నివేదన చేద్దాం. అప్పుడు వినీల్ బాగుంటాడు, మనము బాగుంటాం. పడుకో, రేపు నివేదతో మాట్లాడతాను అన్నాడు. ఆమె పడుకుంది. తెల్లవారింది. సూర్యదేవ్ రాత్రి కాల్ చేసినప్పుడు రేపు కాలేజీకి వస్తావా, కలుస్తాను అన్నాడు. అదే ఆలోచనతో నివేద రాత్రంతా హాయిగా నిద్రపోయింది. ఈరోజు కలుస్తాడు. అందుకే ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉల్లాసంగా నిద్రలేచింది. బాగా నచ్చిన డ్రెస్ వేసుకుంది. నుదుటి మీద గాయం కనిపించకుండా హెయిర్ స్టైల్ కొంచెం మార్చింది. ఇప్పుడింకా స్టైల్గా బ్యూటీగా ఉంది. ఎంతైనా నువ్వు బాగుంటావు వేదా. ఈరోజు చూడు ఎంత బాగున్నావో. ఇదంతా సూర్యదేవ్ కోసమే కదూ. మరి అతనెలా వస్తాడో? సివిల్ డ్రెస్లో వస్తాడా, పోలీస్ డ్రెస్లో వస్తాడా? ఏమో, చూడాలి. అతను చూడగానే సంతోషపడేలా కనిపించాలి. కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి అనుకుంది. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని, అత్తయ్య, కాలేజ్కి వెళ్తున్నాను అంది నివేద. నివేద కాలేజీకి వెళుతున్నాను అని అనగానే, ఒక్క నిమిషం నివేద, మావయ్య నీతో మాట్లాడతారట అంది సత్యవతి. అలాగే అత్తయ్య, వస్తున్నాను అంటూ వెళ్ళింది. నివేదను చూడగానే, కూర్చో నివేద, ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా అడిగాడు హరనాథరావు. తగ్గింది మావయ్య అంది నివేద. ఈరోజు మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి మావయ్య? నీ పెళ్లి గురించి. నివేద మాట్లాడలేదు. నీతో మాట్లాడాక వాళ్లతో మాట్లాడితే బాగుంటుందని.
ఈ వారంలో నీకు వినీల్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. టైం తక్కువే అయినా నేను మేనేజ్ చేసుకోగలను. పెళ్లి ఘనంగానే చేస్తాను అన్నాడు. నివేద షాక్ తినలేదు. బావ ఒప్పుకుంటాడో లేదో ఒకసారి అడగండి మావయ్య అంది. వినీల్ని నేనొప్పిస్తాను అన్నాడు హరనాథరావు. ఒప్పించి పెళ్లి చేయడం దేనికి మావయ్య? దానివల్ల ఏమొస్తుంది? అదంతా నీకెందుకు నివేదా, అది మేం చూసుకుంటాం. నిన్నైతే ఒప్పించాల్సిన అవసరం లేదుగా. నీ గురించి చెప్పు అన్నాడు. ఒకరు ఒప్పిస్తే జరిగే పెళ్లి నాకొద్దు మావయ్య, దీనికి నేను ఒప్పుకోను అంది ఖచ్చితంగా. సత్యవతి కంగారు పడింది. ఆలోచించే నువ్వా మాట అంటున్నావా వేదా అంది. అవునత్తయ్యా, ఆలోచించే అంటున్నాను. లేదు, నువ్వు ఆలోచించలేదు. ఆలోచిస్తే మీ మావయ్యతో అలా మాట్లాడవు. నీకు చెడు చెయ్యాలనుంటుందా ఆయనకు? ఎందుకంత ఖచ్చితంగా ఒప్పుకోను అన్నావు? బావ ఏమైనా మామూలు మనిషా? ఒక పేరున్న సర్జన్. నీకు తెలీదా? చిన్న చిన్న ఒడిదుడుకులు అందరికీ వస్తాయి. అవి ఎప్పుడూ ఉంటాయి. బావను పెళ్లి చేసుకుంటానని మావయ్యతో చెప్పు, లేకుంటే ఆయన బాధపడతారు అంది సత్యవతి. చేసుకుంటే నేను బాధపడతానత్తయ్యా. ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. ఇది బలవంతం కాదు, ఆర్డర్. నువ్వు వినీల్ని పెళ్లి చేసుకోవాలి. అలా చేసే హక్కు మాకుంది. హక్కా? అవును, హక్కే. నిన్ను మేం చదివించాం, మా ఇంట్లో ఉంచుకున్నాం. నీ మీద నీకన్నా మాకే ఎక్కువ అధికారం, హక్కు ఉన్నాయి అన్నాడు హర్నాథరావు. మీరనేది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీకు నన్ను చదివించాల్సిన అవసరం ఎందుకొచ్చింది మామయ్య? ఎందుకొచ్చిందో మీ నాన్ననడుగు అన్నాడాయన. నాన్నకేం తెలుసు మావయ్య? మేం పేదవాళ్లం కావడం వల్లే మీరు నన్ను చదివించారని ఆయన అనుకుంటున్నాడు. కాని అసలు నిజం అది కాదు. మీరు చెప్పండి, మేం పేదవాళ్లం ఎందుకయ్యాము? సూటిగా చూస్తూ అడిగింది. హరనాథరావు, సత్యవతి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చెప్పండి మావయ్య. సునీతాంటి ఒకసారి మనింటికొచ్చినప్పుడు నన్ను పేదపిల్ల అంది. అత్తయ్య విని మౌనంగా ఉందే కాని, నివేద పేదపిల్ల కాదు, నా కాబోయే కోడలు, మా ఆస్తులన్నిటికీ తనే అధికారిని అనలేదు. కనీసం బయటవాళ్లు అలా అంటున్నప్పుడైనా సపోర్ట్ ఇవ్వని ఈ ఇంటికి నేను కోడలు కావడమేంటి? ఇంతకీ మీరా హాస్పిటల్ ఎలా కట్టించారు మావయ్య? ఆ డబ్బంతా ఎవరిది? ఎలా వచ్చింది మీకు? మీదేనా అంది. నివేద మాటలు మామూలుగా లేవు, ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు. హరనాథరావు కోపంగా లేచి నిలబడ్డాడు. నా కళ్ల ముందు పుట్టి, నా ఉపకారం పొంది నన్నే ఎదిరిస్తావా? హాస్పిటల్ గురించి నిన్నెవరు మాట్లాడమన్నారిప్పుడు? ఆ డబ్బు సంగతి నీకెందుకు? ఆ డబ్బేమైనా నీ తాతదా అన్నాడు. అంత కోపం నివేద మీద ఎప్పుడూ రాలేదు హరనాథరావుకి. నా తాతదే మావయ్య. మీరు హాస్పిటల్ కట్టడానికి అమ్ముకున్న ఆ పొలం తాతయ్య చనిపోతూ మా అమ్మకు ఇమ్మని చెప్పిన పొలం. కాని తాతయ్య అలా చెప్పాడన్న నిజాన్ని రహస్యంగా ఉంచారు. దాన్ని అమ్మి హాస్పిటల్ కట్టించారు. మాకిప్పుడు సెంటు పొలం లేదు. కౌలుకు తీసుకుని పండించుకుంటున్నాం. పేదవాళ్లుగా బతుకుతున్నాం. మీరు చేసింది కరెక్టేనా మావయ్య? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇదంతా మాట్లాడమని ఎవరు చెప్పారు నీకు? అంటూ చెయ్యెత్తి నివేదను కొట్టబోయాడు హరనాథరావు. సత్యవతి వెంటనే నివేదను పక్కకు లాగింది. మావయ్య కోపంగా ఉన్నారు. మాటకు మాట పెరిగితే పెద్ద గొడవే అవుతుంది. నువ్వు పద అంటూ గదిలోకి నెట్టి డోర్ పెట్టింది సత్యవతి. గదిలోకి వెళ్లి ఓ చోట కూర్చుంది నివేద. అడగవలసినవన్నీ అడిగేశాను. ఇప్పుడు బాగుంది నాకు అని మనసులో అనుకుంది నివేద. ఇప్పుడు ఆమె మనసు కుదుట పడింది. నివేదకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని ఆలోచనలో పడ్డాడు హరనాథరావు. ఆయన పక్కనే దిగాలుగా కూర్చుంది సత్యవతి. నివేద గదిలో నుంచి బయటకొచ్చింది. ఇంత జరిగాక వీళ్ల ముఖాలు చూసుకుంటూ ఈ ఇంట్లో నేనుండలేను అని ఊరు వెళ్లాలనుకుంది. బస్టాండ్కి వెళ్ళింది. బస్లో కూర్చున్నాక ఊరు వెళుతున్నాను అని సత్యవతికి ఫోన్ చేసింది. కాలేజీకి ఫోన్ చేసింది. 10 నిమిషాలు గడిచాక సూర్యదేవ్కి ఫోన్ చేసింది. సూర్యదేవ్ నివేద ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వేదా, ఎక్కడున్నావు అన్నాడు. నేను బస్సులో ఉన్నాను, మా ఊరెళ్తున్నాను అంది. ఏంటంత సడన్గా? కాలేజీకొస్తానన్నావుగా? వస్తానన్నాను, కానీ అమ్మను చూడాలి, అమ్మతో మాట్లాడాలి, అందుకే వెళ్తున్నాను. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తావు? రేపొస్తావా? వస్తాను. మరి రాత్రికి కాల్ చేస్తావా? చేస్తాను.
బస్ దిగగానే మెసేజ్ పెడతావా? తప్పకుండా పెడతాను. మీది ఏ ఊరు? ఆసక్తిగా అడిగాడు సూర్యదేవ్. ఏ ఊరో చెప్పింది. ఆ ఊర్లో మీ ఇల్లు ఎక్కడుంటుంది? ఇంకా ఆసక్తిగా అడిగాడు. అతను అడుగుతున్న విధానం చూసి ఆమె కూడా చాలా ఉత్సాహంగా చెప్పింది. వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటుందో, ఆ ఇంటి చుట్టూ ఎలాంటి గుర్తులు ఉన్నాయో చెప్పింది. ఓకే అంటూ ఆమె బస్సు దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు సూర్యదేవ్. ఆమె బస్సు దిగి ఇంటికెళ్ళింది. నివేదన చూడగానే, ఏంటే ఇంత ఎండలో వచ్చావ్? వస్తున్నట్టు ఫోన్ చేయలేదు? అంది నాగేశ్వరి. ఎండలో రాలేదు, బస్సులో వచ్చాను అంది. ఇంకా నయం, నడిచొచ్చాను అనలేదు అన్నాడు అక్కడే ఉన్న చైత్రన్. నువ్వెప్పుడొచ్చావన్నయ్యా? అంది చైత్రన్ వైపు చూసి నివేద. ఎప్పుడో వచ్చాన్లే, నా సంగతెందుకు, నువ్వెందుకొచ్చావో చెప్పు అన్నాడు చైత్రన్. అమ్మా, నువ్విలా కూర్చో, నేనెందుకొచ్చానో చెప్తాను అంటూ చైత్రన్ పక్కన కూర్చుని ఉన్న బ్రహ్మయ్య పక్కకు తీసుకెళ్లి నాగేశ్వర్ని కూర్చోబెట్టింది. నివేద కూడా కూర్చుంది. ఏం చెబుతుందా అని ఆ ముగ్గురు నివేదను చూస్తున్నారు. మావయ్యను తిట్టాను అంది నివేద. అదిరిపడింది నాగేశ్వరి. ఏం మాట్లాడుతున్నావే? మావయ్యను తిట్టడమేంటి? ఆయనెలా కనిపిస్తున్నాడే నీకు? నువ్వేమైనా చిన్నపిల్లవా ఇంకా? అంది భయంగా చూసి. నీ భయం చూస్తుంటే ఇప్పుడే గుండాగేలా ఉంది నీకు. అదేదో జోక్గా అంటోంది, దాని మాటలేం పట్టించుకోకమ్మా అన్నాడు చైత్రన్. జోకా? జోక్గా కూడా తిడతారా? అసలాయన మనకెంత అన్యాయం చేశాడో మీకు తెలుసా? తెలిస్తే మీరు తిట్టరు, చంపేస్తారు అంది. దీనికేదో పిచ్చి పట్టింది అన్నాడు చైత్రన్. బ్రహ్మయ్య కూతురి వైపు యగాదిగా చూశాడు. పిచ్చి నాక్కాదు, నేను చెప్పేది వింటే మీకు పడుతుంది పిచ్చి. ఏం చెప్తావో చెప్పవే, ఊరికే నాంచకు అన్నాడు చైత్రన్. తాతయ్య అమ్మకి ఆస్తులేమీ ఇవ్వలేదని అమ్మ మనకు చెబుతూ ఉండేది, నీ గుర్తుందా అన్నయ్య? ఉంది. అయితే ఏంటి? అది నిజం కాదు. తాతయ్య చనిపోతూ పొలం అమ్మకి ఇమ్మని చెప్పాడట. అది అమ్మకి ఇవ్వకుండా మామయ్య అమ్ముకుని హాస్పిటల్ కట్టించుకున్నాడు. మనల్ని పేదోళ్లను చేశాడు. అదంతా ఆయన్నే పట్టుకుని అడిగాను. కోపంతో నన్ను కొట్టబోయాడు. అత్తయ్య నన్ను పక్కకు తీసుకెళ్ళింది. ఇక అక్కడ ఉండకుండా వచ్చేశాను అంది. నమ్మలేనట్టు చూశారు. నన్ను వినీల్ బావకిచ్చి పెళ్లి చేస్తారట, మీతో మాట్లాడతారట అంది. అది వినగానే ఆ ముగ్గురి ముఖాలు వెలిగాయి. కాని నేను చేసుకోనని చెప్పేశాను అంటూ లేచి లోపలకు వెళ్ళింది. చైత్రన్ కోపంగా లేచి ఆమె వెనకాలే వెళ్ళాడు. వినీల్ని చేసుకోనని చెప్పావా? అలా ఎందుకు చెప్పావు? తమాషాగా ఉందా? వాళ్ళు మంచివాళ్లు కాదు, మనల్ని మోసం చేశారు. అలా నువ్వనగానే అయిపోతుందా? మావయ్య లేకుంటే నీకీ పొజిషన్ వచ్చేదా? వినీల్ చేస్తున్న హెల్ప్ వల్లనేగా నేను సిటీలో ఉంటున్నాను. ఇదంతా వదిలేసి పిట్టకథలు చెప్తావెందుకు అన్నాడు గట్టిగా. పిట్టకథలు కాదన్నయ్యా, నేను చెప్పేది నిజం. కావాలంటే నిన్ను అరుంధతి ఆంటీ దగ్గరకు తీసుకెళ్లి చెప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు మావయ్య మనకెంత అన్యాయం చేశాడో. అవసరం లేదు. మావయ్య మనకు అన్యాయం చేసేవాడే అయితే నిన్ను వినీల్కి చేసుకుంటానని చెప్పడు. వాళ్ళు కావాలంటే నీకన్నా గొప్ప గొప్ప అమ్మాయిలే వస్తారు అన్నాడు చైత్రన్. అన్నయ్య చెప్పేది నిజమే వేదా, వాళ్ళు కోరుకుంటే రానిదేదీ లేదు. అయినా నీ బాధ తాతయ్య నాకిచ్చిన పొలం అమ్మి హాస్పిటల్ కట్టించాడనేగా. ఇప్పుడు వినీల్కి నిన్ను చేసుకుంటే ఆ ఆస్తి అంతా మనదే కదా. కాస్త ఆలస్యంగానైనా మనకు న్యాయమే జరుగుతుంది. నువ్వు వినీల్ని చేసుకోనని అనొద్దు అంది నాగేశ్వరి. బెదిరిపోయింది నివేద. ఇదేంటి నాన్నా, అమ్మ ఇలా అంటుంది? నేను బావను పెళ్లి చేసుకోవడమేంటి? ఎప్పుడైనా అనుకున్నామా బావతో నాకు పెళ్లి చేస్తారని అంది. బ్రహ్మయ్య మాట్లాడలేదు. అప్పుడు నీకంత అదృష్టం లేదు, అందుకే అనుకోలేదు. అంత పెద్ద హాస్పిటల్లో వినీల్ని డాక్టర్గా చూసినప్పటి నుండి వినీల్కి నిన్నిచ్చి చెయ్యాలన్నది నా కల. నాన్నా, వెంటనే నువ్వు మావయ్యతో మాట్లాడు, వినీల్కి నివేదన ఇస్తామని అన్నాడు చైత్రన్. నువ్వలా అనకన్నయ్యా, నాకు బావను చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకోను అంది నివేద. ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. అంతా నీ ఇష్టమేనా? నోరు మూసుకుని మేం చెప్పినట్టు విను అన్నాడు చైత్రన్. నేను వినను, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడుంటే మీరంతా కలిసి నన్ను ఆ సైకోకిచ్చి పెళ్లి చేస్తారు అంటూ బయటకు వెళ్లబోయింది నివేద. చైత్రన్ పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తావే? కదిల్తే కాళ్ళు విరగ్గొడతా. పదమ్మా, దీన్ని లోపల పెట్టేసి తాళం వేద్దాం. బయటికెళ్ళిందంటే పట్టుకోలేం అన్నాడు చైత్రన్.
నాగేశ్వరి మాట్లాడే లోపలే తలుపు వేసి తాళం వేశాడు. నివేద కిటికీలో నుంచి బయటకు చూస్తూ, నాన్నా, తలుపు తీయండి అంది. జంతువును బంధించినట్టు దాన్ని లోపల పెట్టావెందుకురా? తాళం తీయి అన్నాడు బ్రహ్మయ్య. నేను తీయన్నాన్నా. దాని పెళ్లి వినీల్తో అయ్యే వరకు అది లోపలే ఉంటుంది. దాని పెళ్లి చేశాకనే నేను సిటీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. 3 పూట్ల దానికి తిండి కూడా కిటికీలో నుంచే పెడతాను అంటూ తాళాన్ని జేబులో వేసుకుని బయటకు వెళ్ళాడు. చైత్రన్ అన్నట్టే తాళం తీయలేదు. బ్రహ్మయ్య చెప్పినా నాగేశ్వరి చెప్పినా వినలేదు. కిటికీలో నుంచే తిండి పెడుతున్నాడు. బస్లో సూర్యదేవ్తో మాట్లాడుతున్నప్పుడే నివేద సెల్కి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ బయటే ఉంది. అడిగితే ఇవ్వట్లేదు చైత్రన్. సూర్యదేవ్కి ఫోన్ చెయ్యాలంటే వీలు కాలేదు నివేదకు. మల్లికార్జున్ వస్తే ఏం అడగాలో గుర్తు చేసుకుంటూ గేటు దగ్గరే నిలబడింది అలేఖ్య. హాల్లో ఫోన్ రింగ్ అవుతుంటే మల్లికార్జున్ ఏమోనని పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళింది. మల్లికార్జున్ కాదు, ఏఎస్పీ సూర్యదేవ్. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, నమస్తే అంది. ఎలా ఉన్నావు అలేఖ్య? ఆర్ యు ఓకే అన్నాడు. ఓకే సార్, బాగున్నాను అంది. మీ ఫ్రెండ్ నివేద ఎలా ఉంది అన్నాడు. అతడు కాల్ చేసింది నివేద గురించి తెలుసుకోవాలనే. ఆమె వాళ్ల ఊరు వెళుతూ బస్సు దిగే వరకు మాట్లాడింది. రాత్రికి ఫోన్ చేస్తానంది, చెయ్యలేదు. అతను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పటికి 2 రోజులైంది. ఫోన్ లేదు, మాటల్లేవు. ఏం జరుగుంటుంది? అసలు నివేద ఇంటికి వెళ్ళిందో లేదో అన్న అనుమానం వచ్చింది. అందుకే అలేఖ్యకు ఫోన్ చేశాడు. నివేద నాకు ఫోన్ చెయ్యక 2 రోజులు పైనే అయింది సార్. ఎలా ఉందో ఏమో. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని ఫోన్లో ఛార్జింగ్ లేదేమో అంది. అవునా, సరే, ఈరోజు ఫోన్ చేస్తుందేమో, వెయిట్ చేద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు సూర్యదేవ్. అలేఖ్యకేం అర్థం కాలేదు. ఏదో అనుమానం వచ్చింది. ఆంటీకి ఫోన్ చేద్దాం అని మనసులో అనుకుంటూ నాగేశ్వరికి ఫోన్ చేసింది. ఆమె లిఫ్ట్ చేసి హలో అంది. ఆంటీ, నేను అలేఖ్యను మాట్లాడుతున్నాను. 2 రోజుల నుండి నివేద ఫోన్ కలవట్లేదు. ఊరేమైనా వచ్చిందా అడిగింది అలేఖ్య. నేను నివేదతో మాట్లాడాలి. ఒకసారి నాకు కాల్ చేయమంటారా? అర్జెంట్ ఆంటీ అంది. లేదలేఖ్య, ఇప్పుడది ఫోన్లో మాట్లాడేలా లేదు అంటూ నివేదను వాళ్ళ అన్నయ్య హౌస్ అరెస్ట్ చేసినట్టు చెప్పింది. ఓ మై గాడ్, అలా ఎందుకు చేశారాంటీ? అదెంత బాధపడుతుంది. అయినా గదిలో పెట్టి బంధించడమేంటి? దాన్ని మీరు అర్థం చేసుకోరా అంది. ఏం చెయ్యనలేఖ్య, ఇదంతా చైత్రనే చేస్తున్నాడు. మా మాట వినట్లేదు. వినీల్కి దాన్నిచ్చి పెళ్లి చెయ్యాలని ఉన్నాడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడేనని తెలిస్తే ఊరుకోడు అంటూ భయంగా ఫోన్ కట్ చేసింది నాగేశ్వరి. అలేఖ్య వెంటనే సూర్యదేవ్కి ఫోన్ చేసింది. నివేద ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉందో చెప్పింది. అప్పుడే స్నానం చేసి జడవేసుకుని ఒక బుక్ పట్టుకుని కిటికీలో కూర్చుని చదువుకుంటోంది నివేద. గేటు తీసిన చప్పుడు విని తలెత్తి బయటకు చూసింది. ఏఎస్పీ సూర్యదేవ్ వస్తున్నాడు. అతని వెంట 2 గన్మెన్స్ ఉన్నారు. నేరుగా లోపలికొచ్చాడు. సూర్యదేవ్ అతని గన్మెన్లు మఫ్టీలో ఉన్నారు. వాళ్లను చూసి నివేద షాక్ తింది. నివేద ఉన్న గదికి తాళం వేసి ఉండడం చూసి అవాక్కయ్యాడు సూర్యదేవ్. అతడి మనసు బాధపడింది. చాలా కోపంగా ఉంది. చుట్టూ చూశాడు. సూర్యదేవుని చూడగానే ఎవరు మీరు అంటూ బ్రహ్మయ్య వచ్చాడు. ఆయన వెంట నాగేశ్వరి, చైత్రనొచ్చారు. ఆ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేశారేంటి అడిగాడు సూర్యదేవ్ వాళ్ల వైపు చూసి. అది మా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? అసలు మీరంతా ఎవరు అన్నాడు చైత్రన్. మేమెవరో తర్వాత చెప్తాం అంటూ బ్రహ్మయ్య నాగేశ్వర్ల వైపు చూశాడు. మీరేనా నివేద తల్లిదండ్రులు? మీరసలు నిజంగా నివేదకు తల్లిదండ్రులేనా? చదువుకుని జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా ఉండే ఒక అమ్మాయిని మీరిలా బంధించడమేంటి అన్నాడు కోపంగా. అసలు నువ్వెవరు? ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నివేదా, వీడు నీ ఫ్రెండా? నువ్విలాంటి వాళ్లను కూడా మెయింటైన్ చేస్తున్నావా అన్నాడు చైత్రన్. కోపంతో సూర్యదేవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. చైత్రన్ చెంప పగలగొట్టాడు. అది చూసి నివేద నివ్వెరపోయింది. బ్రహ్మయ్య, నాగేశ్వరి విలవిల్లాడారు. ఎవరండి మీరు? మా అబ్బాయి మీద చేయి చేసుకుంటున్నారు అన్నాడు బ్రహ్మయ్య. వాళ్ళు పోలీసు వాళ్ళ నాన్నా అంది నివేద. అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు నాగేశ్వరికి. ఎవరో నలుగురిని తీసుకొచ్చి ఇది వేషాలేస్తోంది నాన్నా. నేను కూడా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను, వస్తారు. అప్పుడు ఎవరు ఎవరన్నది తెలుస్తుంది అన్నాడు చెంపను అలాగే పట్టుకుని చైత్రన్.
కిటికీ అవతల నిలబడి ఉన్న నివేద చైత్రన్ని సూర్యదేవుని కళ్ళార్పకుండా చూస్తోంది. అసలు ఈ గొడవలన్నీ దేనికి నివేద? నిన్ను మేమేం చేశామని? అన్నయ్య చెప్పినట్టు వినీల్ని చేసుకుంటే నీకు మంచిదేగా. వినీల్ది ఎంత పెద్ద హాస్పిటల్, అతనెంత పెద్ద డాక్టర్. వద్దంటావెందుకు? అంత ఆస్తి ఉన్నవాళ్లతో మనకు సంబంధం కుదరడమే ఎక్కువ. వాళ్ళేదో నిన్ను చేసుకుంటామన్నారు కాని, లేకుంటే వినీల్ లాంటి భర్త నీకు దొరుకుతాడా? మేం తేగలమా? అసలేం చూసుకునే నీకి పొగరు? అంది నాగేశ్వరి. అమ్మా, నీకేం తెలీదు. నువ్వు వాళ్ల వెనకుండే ఆస్తినే చూస్తున్నావు. నాకు కావలసింది ఆస్తి కాదు. నన్ను చేసుకోబోయే మనిషి పూర్తిగా నా మనిషే ఉండాలి. పెళ్లి ఒకరితో, ప్రేమ ఒకరితో. ఈ నాన్సెన్స్ నాకొద్దు. ఇంతసేపు ఎందుకులే అని మీకో నిజాన్ని చెప్పకుండా దాచాను. అది తెలిస్తే నువ్వు నన్ను భావన చేసుకోమని అసలే చెప్పవు అంది. ఇదేదో మళ్ళీ పిట్టకథ చెప్తోంది, దీని వేషాలు ఇది అంటూ గొణుగుతూ నిలబడ్డాడు చైత్రన్. ఏంటో చెప్పు తల్లి. అది విన్నాక నువ్వు భావన చేసుకోవాలా వద్దా అన్నది మేం నిర్ణయిస్తాం. నువ్వు ఇబ్బంది పడే చోట నిన్నెందుకిస్తాం అన్నాడు కూతురికి దగ్గరగా వెళ్లి అనునయంగా బ్రహ్మయ్య. బావ ఒకరిని ప్రేమిస్తున్నాడు నాన్నా అంది మెల్లగా. అది నీకెలా తెలుసు? వెంటనే అడిగాడు చైత్రన్. నాకు తెలుసు, బావ ఫోన్లో చూశాను. బావ ఫోన్ నీకెలా వచ్చింది? నువ్వెలా చూశావు? పువ్వులు పెడుతున్నావా అన్నాడు చైత్రన్. పూలు కాదు, బావ ఫోను అత్తయ్య దగ్గరుంటే దాన్ని బావకిచ్చి రమ్మని నన్ను పంపింది. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూశాను అంది నివేద. నాగేశ్వరి నమ్మలేదు. బావ నీ మీద నిందలు వేశాడని బావ మీద నువ్వు కూడా ఇలా నిందలు వెయ్యాలని చూస్తున్నావా? ఇదేనా నీ సంస్కారం? ఇప్పుడు అతనికి నీకు తేడా ఏముంది? నువ్వు మా దగ్గర నేర్చుకున్నది ఇదేనా అంది. నిజంగానే చెప్తున్నానమ్మా, నేను చూశాను అంది నివేద. ఏం చూసావే? వేషాలు ఎక్కువయ్యాయి నీకు అంటూ గద్దించాడు చైత్రన్. ఆ అమ్మాయి పేరు కూడా తెలుసు నాకు అంది ఏమాత్రం బెదరకుండా. పేరు తెలుసా? తెలిస్తే చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ పేరు దేనికిలే, బావ మనసులో నేను లేను అన్నది చెప్పాగా, చాలదా అంది. చాలదు. అయినా నువ్వు చెప్పేది డాక్టర్ సహస్ర గురించేనా అన్నాడు చైత్రన్. హా, అవును. నీకెలా తెలుసు అంది నివేద ఆశ్చర్యపోతూ. అవన్నీ నీకన్నా ముందే తెలుసు నాకు. ఆ అమ్మాయి ఇక విని లైఫ్లోకి రాదు. నీకా భయమేమీ అక్కర్లేదు. ఆల్రెడీ నేనదంతా సెట్ చేసి పెట్టాను అన్నాడు. సెట్ చేసి పెట్టావా? ఏం చేశావన్నయ్య అంటూ ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయింది నివేద. అంతా విన్న సూర్యదేవ్కి చాలా వరకు క్లారిటీ వచ్చింది. వెంటనే గన్ బయటకు తీశాడు. చైత్రన్ నుదుటి మీద పెట్టాడు. సూటిగా చూస్తూ, చెప్పు, డాక్టర్ సహస్రను ఏం చేశావు అన్నాడు సూర్యదేవ్. గన్ చూడగానే నివేద భయపడింది. ఇతనొచ్చింది నాకోసం కాదా? అయితే డాక్టర్ సహస్ర కోసం వచ్చాడా? సహస్ర ఇతనికెలా తెలుసు అని అనుకుంటూ కళ్ళు తిరిగినట్టే దబ్బున పడిపోయింది. శబ్దం రాగానే అటు చూశాడు సూర్యదేవ్. అక్కడ నివేద లేదు. కింద పడిపోయిందనుకున్నాడు. కోపంతో సూర్యదేవ్ దవడ ఎముక బిగుసుకుంది. పద, డోర్ ఓపెన్ చెయ్యి అంటూ గన్ పట్టుకునే అతని చేత నివేద ఉన్న గది తాళం తీయించాడు. నాగేశ్వరి, బ్రహ్మయ్య లోపలకు పరిగెత్తి, అమ్మా నివేద, ఏమైందమ్మా అంటూ నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లారు. సూర్యదేవ్ కంగారు పడ్డాడు. చైత్రన్ను వదిలి నివేద దగ్గరకు వెళ్ళాడు. మోకాలి మీద కూర్చుని, వేదా, ఏమైంది అన్నాడు ఆతృతగా. అతని గొంతులోని ఆతృతను, ఆర్ద్రతను నాగేశ్వరి గమనించింది. విస్తుపోయి అతన్నే చూసింది. నివేద లేచింది. ఇక్కడేదో జరిగేలా ఉందని అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు చైత్రన్. గన్మెన్లు అతన్ని పట్టుకున్నారు. కుర్చీలో కూర్చోబెట్టారు. చేతికందిన తాడు తీసుకుని ఆ తాడుతో చైత్రన్ని కుర్చీకి కట్టేశారు. అది చూసి బ్రహ్మయ్య, నాగేశ్వరి బాధతో కుమిలిపోయారు. సూర్యదేవ్ వచ్చి చైత్రన్కి ఎదురుగా కూర్చున్నాడు. ఇంతసేపు సరిగా చూడలేదు కాని ఇప్పుడు చూస్తుంటే సూర్యదేవ్ చైత్రన్ కళ్ళకి ఐరన్ రాడ్లా అనిపించాడు. సూర్యదేవ్ ఏమీ అడక్కముందే అతన్ని చూసి చైత్రన్ భయపడ్డాడు. నాకేం తెలియదు ఏఎస్పీ గారు, నన్ను విడిచిపెట్టండి అన్నాడు. నీకు తెలియదంటే ఎవరు నమ్ముతారా? డాక్టర్ సహస్రను మర్డర్ చేసి దర్జాగా తిరుగుతున్నావా? అంత తమాషాగా ఉందా మనిషిని చంపడం అన్నాడు సూర్యదేవ్. నేను చంపలేదు. మరెవరు చంపారో చెప్పు. నాకు తెలియదు అన్నాడు. ఏం చెప్తే ఏమో అన్నట్టు వణికాడు. బ్రహ్మయ్య అంతకన్నా వణుకుతున్నాడు.
నా కొడుకును వదలండి సార్. వాడికేం తెలియదంటున్నాడుగా. వాడు మర్డర్ చెయ్యడు సార్. వాడొట్టి పిరికివాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ సూర్యదేవ్ కాళ్ళు పట్టుకోబోయాడు. నువ్వాగు పెద్దాయినా. నీ కొడుకు నువ్వనుకునేంత మామూలోడు కాదు. వీడి వెనక పెద్ద చరిత్రే ఉంది. అదెలా బయట పెట్టించాలో మాకు తెలుసు అంటూ గన్మెన్ల వైపు తిరిగి, వీణ్ణి ముందు మన వెహికల్ ఎక్కించండి. అక్కడ మన పద్ధతిలో అడిగితే చచ్చినట్టు చెప్తాడు. ఇక్కడ చెప్పడు అంటూ గన్మెన్ల వైపు చూశాడు సూర్యదేవ్. వాళ్ళు వెంటనే కట్లు విప్పి, పద వెళ్దాం అన్నారు. నేను మీతో రాను అన్నాడు చైత్రన్. వీడు మాటలతో చెప్తే వినడు. మన పద్ధతిలోనే తీసుకుపోండి అన్నాడు సీరియస్గా సూర్యదేవ్. గన్మెన్లు వెంటనే చైత్రన్ రెక్క పట్టుకుని వెహికల్ దగ్గరకు లాక్కెళ్లారు. కొద్ది దూరం వెళ్లగానే, వద్దు, నన్ను తీసుకెళ్లొద్దు. నువ్వైనా చెప్పు నివేద, నన్ను తీసుకెళ్లొద్దని అంటూ ప్రాధేయపడ్డాడు. మరి నీకేం తెలుసో చెప్పన్నయ్యా. ఇంకా ఎందుకు దాస్తావు? ఏఎస్పీ గారు అన్నంత పని చేస్తారు. నీకాయన సంగతి తెలీదు అంది నివేద. చెప్తాను, ఇక్కడే చెప్తాను. నన్ను తీసుకెళ్లొద్దు ప్లీజ్ అన్నాడు చైత్రన్. ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 5వ ఎపిసోడ్లో వినిపిస్తాను. నమస్తే.